అందరికీ శుభోదయం. మరి ఇప్పుడు చింతకాయల సీజన్ వెళ్ళిపోబోతోంది. ఇక చింతకాయ తొక్కు ఎలా చేసి పెట్టుకోవాలో చూద్దాం. సంవత్సరం 2 ఏళ్ళు నిల్వ ఉండే చింతకాయ తొక్కు ఇలా జ్యూసీగా చక్కగా ఎంత బాగుంటుందో ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి ముందుగా 1 కేజీ చింతకాయలు తీసుకొని శుభ్రంగా నీళ్ళల్లో వేసి బాగా కడిగేసి ఒక వస్త్రం మీద వేసి తడి లేకుండా బాగా తుడుచుకోవాలి. తుడిచి ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి. తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. ఈలోపు ఒక మందపాటి బాణలి వేడి చేసి అందులో ఒక 100 గ్రామ్స్ మెంతులు నెమ్మదిగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. మంచి వాసన వచ్చి చిటపటమనేంత వరకు వేయించుకోవాలి. ఒక చిన్న గ్లాస్ అన్నమాట 100 గ్రాములు. ఇలా వేయించుకున్న మెంతులని మరొక పళ్ళల్లోకి వేసుకొని బాగా చల్లారనివ్వాలి. ఒక్కసారిగా మెంతులు వేయించుకొని పొడి చేసి పెట్టుకున్నామంటే పొడి మెత్తగానే వస్తుంది. మనకి ఎక్స్ట్రా ఉన్న మెంతి పిండి పక్కన తీసి పెట్టుకున్నామంటే ఏదైనా పచ్చళ్ళు, ఊరగాయలు, తొక్కు పచ్చళ్ళు, నిమ్మకాయ పచ్చడి అలాంటివి చేసుకున్నప్పుడు మనం కలుపుకోవడానికి రెడీగా ఉండి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ అదే బానెట్లోకి ఒక గ్లాసు 200 ml వాటర్ వేసి బాగా కాచుకొని చల్లారనివ్వాలి. ఈలోపు చల్లారిన మెంతులను మిక్సీ పట్టుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. ఇలాగన్నమాట. కొంచెం బరగ్గున్నా పర్వాలేదు, కానీ మెత్తగా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. మనకి తొక్కంతా కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు కాచి చల్లారబెట్టుకుని నీళ్ళు చల్లారిపోయినాయి కదా, దీనిలోకి 100 గ్రామ్స్ పొడి వేసుకోవాలి. మనం ఇంతకుముందు 100 గ్రామ్స్ వేయించుకున్నాము. పొడి ఇంకా ఎక్కువగానే వస్తుంది. మెంతులు కొలుచుకున్న గ్లాస్తోనే మెంతి పిండిని కూడా కొలుచుకోవాలి. గ్లాసుకి తలగీసి కొలుచుకొని ఆ కాచి చల్లార్చిన నీళ్ళల్లో వేసి బాగా కలుపుకోవాలి. ఈలోపు చింతకాయల్లోంచి నార, పీచు, తొడిమలు తీసేయాలి. ఏవైనా పండిన కాయలు, పైన పెచ్చిపోయిన కాయలు ఉంటే అవి తీసి పక్కన పెట్టుకున్నామంటే తొక్కు తయారైపోయిన తర్వాత చివరిలో ఆవి కూడా వేసుకుని మనం పచ్చడి చేసుకోవచ్చు విడిగా. కాయలు బాగా లావుగా ఉండి కొంచెం పులుపు ఎక్కువగా ఉన్నాయంటే 100 గ్రామ్స్ వేసుకోవచ్చు. లేదంటే 3/4 గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది. 1 కేజీ చింతకాయలకి 200 ml గ్లాస్తో నిండు గ్లాసు ఉప్పు కావాలి. రాళ్ళ ఉప్పు, అలాగే 1/4 గ్లాసు పసుపు కావాలి. సో మనము చల్లారిన నీళ్ళలో మెంతిపిండి వేసి కలిపి పెట్టుకున్నాం కదా, అది బాగా గట్టిగా అయిపోయి ఉంటుంది. దానిలోకి ఈ పసుపు వేసేసి మొత్తం పేస్ట్ అంతా కూడా బాగా కలిపి పెట్టేసుకోవచ్చు. నీళ్ళలో మెంతిపిండి వేసినప్పుడే దాంతోపాటు ఈ పసుపు కూడా వేసి కలిపి పెట్టేసుకోవచ్చు. ఏర్పరచుకున్న చింతకాయలని 3 భాగాలు చేసుకుని అలాగే నానబెట్టుకున్న మెంతిపిండి, పసుపు మిశ్రమాన్ని కూడా 3 భాగాలు చేసుకోవాలి. ఇప్పుడు బాగా శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టుకున్న రోట్లోకి 1 భాగం చింతకాయలు వేసి కచ్చా పచ్చగా దంచుకోవాలి. సగం దంచిన తర్వాత ఉప్పు, మెంతిపిండి, పసుపు మిశ్రమం వేసి దంచుకోవాలి. గింజ మెదపకుండా చూసుకోవాలి. గింజలు మెదిగాయంటే చేదు ఎక్కువ వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు మెంతిపిండి వేసుకున్నాం కాబట్టి మళ్ళీ మనం చింతకాయ తొక్కు పచ్చడి చేసుకున్నప్పుడైతే తర్వాత ఎప్పుడైనా అప్పుడు మళ్ళీ మెంతిపిండి ఏమి వేసుకోవాల్సిన అవసరం ఉండదు. అప్పుడు వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, శనక్కాయ గింజలు, నువ్వులు అలాగే ఏదైనా కాంబినేషన్ వేసి చేసుకోవచ్చు. అప్పుడు ఇంకా మళ్ళీ మనము పసుపు, మెంతిపిండి అవంతా కూడా ఏం వేయాల్సిన అవసరం ఉండదు. ఉప్పు కూడా వేయాల్సిన అవసరం ఉండదు. కావాలంటే 1 రవ్వ పచ్చిమిరపకాయల పైన ఉప్పు వేసుకోవచ్చు. ఇలాగ దంచి పెట్టుకున్న మిశ్రమాన్ని బాగా నూరుకుని గిన్నెలోకి తీసుకుని మళ్ళీ 2వ వాయి వేసుకొని మళ్ళీ సగం దంచుకున్నాక ఉప్పు అలాగే మెంతిపిండి, పసుపు మిశ్రమం వేసి మళ్ళీ దంచుకోవాలి. బాగా మెత్తగా నూరుకోవాలి. మళ్ళీ తీసుకోవాలి. అలాగే 3వ వాయి కూడా వేసుకున్నాక మొత్తం అంతా తీసుకుని ఒక్కసారి కలిపేసుకుని జాడీలోకి తీసి పెట్టుకోవాలి. మళ్ళీ 3వ రోజు అంటే దంచిన రోజు కాకుండా మర్నాడు కాకుండా 3వ రోజు మనము ఈ చింతకాయ తొక్కిన ఒక పళ్ళెంలోకి వేసుకుని దీనిలోంచి గింజలు, ఈనెలు అన్నీ తీసేసుకుని చక్కగా జాడీలో వేసుకుని మనం స్టోర్ చేసుకోవచ్చు. 2 ఏళ్ళైనా బాగుంటుంది. కాచి చల్లార్చిన నీళ్ళలో మెంతిపిండి, పసుపు వేసి కలిపి దంచుతాం కాబట్టి ఏం చెడిపోదు. బూజు అట్లా ఏమీ రాదు. బయట పెట్టుకున్నామంటే రంగు మారుతుంది. అలా వద్దు అనుకుంటే గాజు సీసాకేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. బాగా పచ్చగా అలాగే ఉంటుంది. 1 కేజీకి ఒక బాటిల్ వస్తుంది తొక్కు. బాగా జ్యూసీగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ మిగిలిన చింతకాయలని రోట్లో వేసి సగం దంచుకున్నాక మిగిలిన ఉప్పు, మిగిలిన మెంతిపిండి అది కూడా వేసేసి దంచి అదే గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా 3 వాయిలుగా మనం దంచుకోవచ్చు. అంటే కొంచెము ఇదైనవి, పైన చెక్కుపోయినవి, మాగిపోయినవి ఉంటాయి కదా, అవన్నీ కూడా పక్కన ఏర్పరిచి పెట్టుకున్నాం కదా. ఆ మిగిలిన చింతకాయని రోట్లో వేసి దానికి ఒక 4-5 పండు మిరపకాయలు లేదంటే పచ్చిమిరపకాయలు, కొంచెం వెల్లుల్లి వేసి ఉప్పు, పసుపు, మెంతిపిండి అది కూడా వేసేసి దంచి తీసుకొని చక్కగా ఇంగువ తురమాట పెట్టుకున్నామంటే కమ్మగా ఉంటుంది, బాగుంటుంది. ఫ్రెష్ చింతకాయ పచ్చడి ఆ పూటకి రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.